హరిరామ జోగయ్య కష్టపడి టీడీపీ జనసేన కూటమిని చెడగొట్టాలని చూస్తున్నారని తిరుపతి జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ ఆరోపించారు. ముద్రగడ హరిరామ జోగయ్య కాపులు ఇంకా అమాయకులు అనుకుంటున్నారని, అందరికీ రాజకీయాలు తెలుసని అన్నారు. కన్న కొడుకుకు సలహాలు ఇవ్వలేని వారు పవన్ కళ్యాణ్కు మాత్రం లేఖలు రాస్తారా అని ప్రశ్నించారు. కుమారుడికి మంత్రి పదవి కావాలని, కాపులకు పవర్ షేరింగ్ ఇవ్వాలని వైసీపీకి లేఖ రాసే దమ్ము హరిరామ జోగయ్యకు ఉందా అని సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. చెడపొకరా చెడేకు చిన్నప్పుడు సామెత గుర్తొచ్చేది మాకు. నంటకాయల స్టోరీ మా నాన్న వాళ్ళు చెప్పేవాళ్ళు. ఆ నంటకాయల స్టోరీ మీరు నిజం చేస్తామయ్యా. అసలు ఆ స్టోరీ నిజం చేస్తున్నారు మీరు. ఈరోజు మనలో ఎదగనీయకుండా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఈ రాష్ట్రం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి, ఎన్ని సీట్లు తీసుకోవాలి, ఎక్కడ పోటీ చేయాలి, ఎవరిని గెలిపించాలి, ఏం చేయాలి, అన్నీ ఆయనకు తెలుసు. మీరు ఈ సమయంలో ఆయన పక్కన నిలబడాలి కానీ కూటమి చెడగొట్టేలాగా 50 సీట్లు తీసుకో, ఈయన అభ్యర్థులు ప్రకటించేస్తారు లెటర్ ఇచ్చి. వాళ్ళ కొడుకుని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి రాజకీయ అనుభవం లేదంట. ఎందుకు ఇట్లాంటి దొంగతనాలు, నీలాంటి వెధవలు వెళ్ళడానికి, మీలాంటి వెధవలు వేరే పాటలకు వెళ్ళడానికి రాజకీయ అనుభవం కావాలా? ఈరోజు ఏం ప్యాకేజ్ ఇచ్చారని చెప్పి నువ్వు పోయినా ఒకడికి. పవన్ కళ్యాణ్ గారు మనుషులు పట్టించుకోనంట. అంటే నీ తండ్రి ఈరోజు పొద్దున ఒక ఛానల్లో మాట్లాడుతూ నా కొడుకు నా మాట వినలేదు, నా కొడుకు నాకు సంబంధం లేదు అంటే, నా కొడుకు స్టైల్ వేరు అంట. అంటే నీ కొడుకు నీ మాట విన్నప్పుడు పవన్ కళ్యాణ్ నీ మాట వినాలని రూల్ ఏముందా? రూల్ ఏముందా? లేదు కదా. ఆయన తెలుసు ఈరోజు కాపులు కానీ, బీసీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ అందరూ పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతున్నారు. కాపులకు ప్రాధాన్యత వహిస్తున్నాడు వాస్తవమైన. ఆయన పట్టుకొని నువ్వు ఎన్ని సీట్లు తీసుకున్నా నచ్చలేదు,